యావరేజ్ కాన్సెప్ట్ నుంచి ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చదవడానికి మనకి కొంచెం టైం తీసుకుంటుందండి. అలాంటిది సొల్యూషన్ అంటే ఇంకా టైం తీసుకుంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను చూడండి. ఇలా ఏమంటున్నాడు, మనకి 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు, వాటి యొక్క యావరేజ్ ఇచ్చాడు. అలాగే టోటల్ 7 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఒక్క మ్యాథ్స్ యొక్క యావరేజ్, మ్యాథ్స్ యొక్క మార్క్స్ కొనుక్కోమంటున్నాడండి. సో మనము ఏం చేయక్కర్లేదండి. ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఎంత 50.5 అండి. సమ్ కావాలంటే మనకి ఇంటూ 4. అలాగే నెక్స్ట్ 4 సబ్జెక్ట్స్ యొక్క అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు యొక్క 4 సబ్జెక్ట్స్ సమ్ ఏమవుతుంది, యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 70 ఇచ్చాడు క్వశ్చన్లో. అలాగే సమ్ వచ్చేసరికి ఇంటూ 4 అవుతుంది. అయితే టోటల్ మనకి ఏమి ఇచ్చాడు, మళ్ళీ టోటల్ 7 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చారండి. ఎంత ఇచ్చారు 58 అనేది ఇచ్చారండి. అంటే మనకి 7 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ 58 ఇచ్చారు. అంటే టోటల్ మనకి ఇవి 4 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 7 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. అంటే 1 2 3 4 5 6 7 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చారండి. సో -7 ఇంటూ 58 అండి. సో మనకి ఇప్పుడు మ్యాథ్స్ యొక్క మార్క్స్ అనేది వచ్చేస్తాయండి. సో టోటల్ ఇది ఎంత అవుతుందండి 50. అంటే ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ 50.5 ఇంటూ 4 ఉందండి. 54 ఎంత 200. అలాగే 4 అరలు ఎంత అండి 2. సో ఎంత అవుతుంది 202 ప్లస్ 74 అండి ఎంత 280 మైనస్ 58 అండి. 58 అంటే 7 5 35 అంటే 350 అండి. 7 8 56 అండి. 350 ప్లస్ 56 ఎంత అండి 406 అండి. సో మనం ఇది సమ్ చూసుకునే కనుక ఎంత అవుతుందండి, ఇది 482 మైనస్ 406 అంటే ఎంత వచ్చిందండి సొల్యూషన్ మనకి 76 అనేది దీని యొక్క ఆన్సర్ అండి. అంటే మ్యాథ్స్ యొక్క మార్క్స్ ఎంత అండి వాడికి వచ్చినవి 76. ఇది దీని యొక్క ఆన్సర్. ఇదే టైప్లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.